అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ గారు తర్వాత మన పాప అన్నమాట. తన టాలెంట్తోని స్కిట్లు చేయడమే కాదు మూవీ ఆఫర్స్ని కూడా కొట్టేస్తూ ఉంది. సో తనే ఇరియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఏజ్ ఎంత? 5 years. 5 years. ఇప్పుడు మనం కొంచెం సీరియస్గా ఉండాలి. సీరియస్గా ఉండాలి. ఓకే, ఎందుకు? ఎందుకంటే నేను శివగామి గీతంలో ఉన్నాం కదా, ఇద్దరం సీరియస్గా ఉండాలి. ఇదే నా మాటే శాసనం. నీకు మంచిగా డ్రామా జూనియర్స్ చేస్తావని ఎవరు చెప్పారు నువ్వు మంచిగా చేస్తావని? మా అమ్మ. మీ అమ్మ కాబట్టి చెప్తుంది. ఎలా మా అమ్మ నాన్న మీద రోజు ఇద్దం చేస్తారు, అందుకని చెప్పింది. అనిల్ మామ అని పిలుస్తున్నావు కదా, అతన్ని మామ అని పిలవాలని ఎందుకు అనిపించింది? ఎందుకంటే ఎవరు పిల్లమన్నారో చెప్పనా? చెప్పు. అమ్మ. అమ్మ పిలవమందా? అయ్యో, ఎందుకు అంత సిగ్గుపడుతున్నావు? సిగ్గేస్తుందా? ఏదో ఒక పాట పాడు. అగ్గిపుల్లలాంటి ఆడపిల్ల నేను చిన్న చూపు చూస్తే ఊరుకోను, ఎందులోను నీకు నేను తీసిపోను, సంగతేంటో తెలుసుకోవా, పోను పోను. థ్యాంక్ యూ బిగ్ టీవీ, లవ్ యూ. హాయ్, హలో, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. సో ఈ ఇంటర్వ్యూ కోసం బేసిక్గా నేను చాలా రోజులుగా వెయిట్ చేస్తూ ఉన్నాను. 2 తెలుగు రాష్ట్రాల్లోని తన పేరు తెలియని వాళ్ళు ఎవరూ లేరు. ముఖ్యంగా తను వయసు చిన్నదైనప్పటికీ ఫ్యాన్స్ని మాత్రం ఆ రేంజ్లో పెట్టుకుంది. అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ గారు తర్వాత మన పాప అనమాట. సో ఈ పాపను చూస్తే నేను ఇంత ఇంట్రొడక్షన్ ఇచ్చింది ఏ మాత్రం తక్కువ కాదు అని ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి కూడా తెలిసిపోతుంది. సో తన టాలెంట్తోని స్కిట్లు చేయడమే కాదు మూవీ ఆఫర్స్ని కూడా కొట్టేస్తూ ఉంది. సో తనే ఇరియా. సో మనతో పాటు ఉంది. చాలా ఎంటర్టైన్మెంట్ అయితే కంపల్సరీ అని నేనైతే హామీ చేస్తున్నా. సో మరి మాట్లాడేద్దాం. ఇందా నుంచి చాలా వెయిటింగ్, మంచి చాలా పెద్ద భారీ గెటప్లో నా ముందుంది. కొంచెం భయంగా ఉంది, అయినా పర్వాలేదు, మనం మాట్లాడదాం. అక్క అక్క చెప్పు చెప్పు. ఇప్పుడు మనం కొంచెం సీరియస్గా ఉండాలి. సీరియస్గా ఉండాలి. ఓకే, ఎందుకు? ఎందుకంటే నేను శివగామి గీతంలో ఉన్నాం కదా, ఇద్దరం సీరియస్గా ఉండాలి. నువ్వు శివగామిని గెటప్ కదా, నువ్వు సీరియస్గా ఉండు, నేను ఎందుకు సీరియస్గా ఉండాలి? ఇద్దరం సీరియస్గా ఉండాలక్క. అవునా? ఓకే. సో లేకపోతే జై బాలయ్య కొడతారు. జై బాలయ్య కొడతాడా? ఏం కొట్టాడు? నేను జై బాలయ్యకి ఫ్యాన్ కదా, చెప్పుకుంటాను నేను వెళ్ళి. కొడతారక్క, అనుకొని సీరియస్గా ఉందాం మనం. యా, సీరియస్గా ఉందాం. రైట్, అయితే నిన్ను నేను ఇరియా అని పిలవను, శివగామిని అని పిలుస్తా. ఓకే ఓకే, డన్. రైట్, శివగామి గారు ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగున్నాను. బాగున్నారు. ఈరోజు మాతో ఇంటర్వ్యూకి ఇలా కూర్చున్నారు, ఏమనిపిస్తుంది మీకు? చాలా బాగా అనిపిస్తుందండి. చాలా బాగా అనిపిస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంత టాలెంట్ ఎక్కడి నుంచి వచ్చిందండి ఇంత చిన్న వయసులోని? మా అమ్మ నేర్పించింది. మీ మమ్మీ నేర్పించారా? ఓకే, మీ మమ్మీ ఏం చెప్పారు ఫస్ట్ నీకు? ఇరియా, నువ్వు సూపర్ చేయాలి అని చెప్పారు నాకు. శివగామి నువ్వు సూపర్గా చేయాలని చెప్పారు. ఓ సారీ, శివగామి సూపర్గా చేయాలని చెప్పారా? మరి మీ నాన్న ఏం చెప్పారు? శివగామి నువ్వు కూడా మంచిగా చేయాలి అన్నారు. అప్పుడు నేను మంచిగా చేశాను. అప్పుడు నువ్వు మంచిగా చేస్తున్నావు. సో అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఏజ్ ఎంత? 5 years. 5 years. ఓకే, నా ఏజ్ ఎంత అనుకుంటున్నావు? తెలీదు. గెస్ చేయొచ్చు కదా ఊరికే. చెప్పు. చెప్పు ప్లీజ్. నువ్వే చెప్పు ప్లీజ్. చెప్పు. నా ఏజ్ 10 years. 10 years. ఎస్. సో 5 yearsకి నువ్వు ఇంత పెద్ద పాపులర్ సెలబ్రిటీ అయినావుగా. మోతున్న వాళ్ళు ఫుడ్ తినొద్దు. ఏమున్న వాళ్ళు? ఇగో మోతున్న వాళ్ళు ఫుడ్ తినొద్దు. ఫ్యాట్ ఉన్న వాళ్ళు ఫుడ్ తినొద్దు. మరి నాలా సన్నంగా ఉన్న వాళ్ళు తినొచ్చా? ఓకే, శివగామి గారు మీకు యాక్టింగ్ ఎందుకు ఇష్టం? ఎందుకంటే నేను మంచిగా డ్రామా జూనియర్స్ చేస్తా కదా, అందుకని నేను శివగామి అయ్యాను. నీకు మంచిగా డ్రామా జూనియర్స్ చేస్తావని ఎవరు చెప్పారు నువ్వు మంచిగా చేస్తావని? మా అమ్మ. మీ అమ్మ కాబట్టి చెప్తుంది. ఎలా? నాన్న మీద రోజు యుద్ధం చేస్తారు, అందుకని చెప్పింది. మీ నాన్న మీద యుద్ధం చేస్తుందా? ఎందుకు? ఎందుకంటే నేను మంచిగా చేయాలని యుద్ధం చేస్తుంది. ఓకే, సో ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తావు నువ్వు ఒక స్కిట్ని? అమ్మ ఎన్ని డేస్? మీ మమ్మీ 2 days ప్రాక్టీస్ చేస్తావా?
ఓకే, నీకు ఈ డైలాగ్స్ అన్నీ ఎలా గుర్తుంటాయి? నేను బాగా చేస్తాను. నువ్వు బాగా నేను చేస్తావు, ఇయర్ ఫోన్ పెట్టుకుందానే చేస్తాను. ఇయర్ ఫోన్ పెట్టుకోకుండా చేస్తావు. ఓకే, సో డైలాగ్స్ అన్నీ నీకు బాగా గుర్తుంటాయి అయితే. ఒక హరవింద్ రెడ్డి ఉన్నారు కదా, ఎవరెవరు? హరవింద్ రెడ్డి ఆ, స్కిట్ చేశారు కదా, ఆ, ఆ, ఆ. ఆయనే. సరే, నువ్వు ఇప్పుడు డ్రామా జూనియర్స్లోని ఎంట్రీ అయ్యావు కదా, చాలా బాగా చేస్తున్నావు. అటు అందరూ కూడా నీకు పెద్ద ఫ్యాన్స్ అయిపోయారు కదా. మరి నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నిన్ను గుర్తుపడుతూ ఉంటారా? గుర్తుపడుతూ ఉంటారు. ఏం చెప్తుంటారు? ఇది నువ్వు డ్రామా జీనియస్ బాగా చేస్తావు అంటున్నారు. బాగా చేస్తావు అంటున్నారా? సెల్ఫీలు అడుగుతున్నారా నిన్ను? అడుగుతున్నారు. ఏం చెప్తావు నువ్వు? నేను దిగను. ఎందుకు దిగవు? పాప నీ ఫ్యాన్స్ అడిగినప్పుడు ఇవ్వాలి కదా ఫోటో. వాళ్ళు నా ఫ్యాన్స్ కాదు, వేరే వాళ్ళు. నీ ఫ్యాన్స్ కాదా? నువ్వు ఎలా చెప్తావు నీ ఫ్యాన్స్ కాదని? పాప నీ దగ్గరికి వచ్చి ఇరియా గారు మీరు బాగా చేస్తారండి, ఒక పిక్ ఇవ్వండి అని అడుగుతున్నారు కదా పాపం. అంటే నాకు ఎవరు అని గుర్తురాదు. గుర్తురారు అందుకని ఫోటో దిగను. అందుకే ఫోటో దిగవా? ఇప్పుడు నేను అడిగినా దిగవా ఫోటో? దిగుతా. ఎందుకు దిగుతావు? నువ్వు అంటే నాకు తెలుసు కాబట్టి. నేను నీకు తెలుసా? అక్క, నువ్వు ఏ సీరియల్లో చేసావు? నేను ఏ సీరియల్లో చేయలేదమ్మా, బిగ్ టీవీలో చేస్తున్నాను నేను. బిత్తివియా? సరే, నేను హీరోయిన్లో ఉన్నాను, చెప్పొచ్చు కదా. అవునక్క. మరి నాకు ఛాన్స్ ఇవ్వమని చెప్పు మీ వాళ్ళకి, అక్కకి ఛాన్స్ ఇవ్వండి. మామ, అక్క ఛాన్స్ ఇవ్వాలి. అవునవును, ఇవ్వాలి ఇవ్వాలి. ప్లీజ్ అనిల్ మామ, నేను కూడా మామ అని పిలుస్తున్నా, నాకు కూడా ఛాన్స్ ఇవ్వండి. సరే కానీ అనిల్ మామ అని పిలుస్తున్నావు కదా, ఎలా అసలు అతన్ని మామ అని పిలవాలని ఎందుకు అనిపించింది నీకు? ఎందుకంటే ఎవరు పిల్లమన్నారో చెప్పనా? చెప్పు. అమ్మ. అమ్మ పిలవమందా? అయ్యో, ఎందుకు? అనిల్ మామ గుర్తొస్తే సిగ్గేస్తుందా నీకు? అవునా? మరి అలాంటి ఒక అనిల్ మామ కోసం పాట పాడతావా? అంత సిగ్గుపడుతున్నావు కదా అనిల్ మామ కోసం, ఏదో ఒక పాట పాడు. మాస్టరు మాస్టరు నా పక్కన నిల్చుంటే. అంతేనా? నా మనసుని గెలిచారు మాస్టరు మాస్టరు నా మనసుని గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. సూపర్, చాలా బాగా పాడు. ఏంటి? మాస్టర్ మాస్టర్ నేర్చేసుకున్నా కదా. అవునా, నేర్చుకున్నావా? సరే, ఇవాళ శివగామి గెటప్ వేసావు కదా, శివగామిది ఒక డైలాగ్ చెప్తావా నాకు? ఇదే నా మాట శాసనం. శాసనం ఎలా అసలు? ఇంత యాక్టింగ్ ఇది ఎవరు చూపించారు చెప్పరా? మా డాడీ చూపించారు. ఇలా చెయ్యాలన్నా మీ డాడీ చూపించారా? డాడీ ల్యాప్టాప్లో చూపించారు. సరే, అయితే అనిల్ మామ గురించి మాట్లాడావు, ఆ తర్వాత వేరే వాళ్ళ గురించి కూడా చెప్పావు, మీ మమ్మీ మీ డాడీ గురించి చెప్పావు. మరి బ్రాండ్, ఫైర్ బ్రాండ్ కాదు మరి ఫైర్ బ్రాండ్ ఉన్నారుగా రోజా గారు, నేను వచ్చేటప్పుడు చూశాను. మేడం గురించి చెప్పలేదు ఎందుకు? డాడీ ల్యాప్టాప్ చెప్తా. సరే కానీ ఇరియా పాపకి ఏంటి వైట్ హెయిర్ వచ్చింది? ఇది వైట్ హెయిర్ కాదక్క, వాళ్ళు శివగామి గెటప్లో చేస్తారు. ఓ, వేసారా? పెయింట్ అది. పెయింటా? నాకు తెలియదు అసలు, నేను చదువుకోలేదు అసలు. నీకు ఎంత నాలెడ్జ్ ఉందో, నేను చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అయ్యో నేను చదువుకున్నా బాగున్నాయి అని కదా. సరే కానీ యాక్టింగ్ చేస్తున్నావు, షూటింగ్స్కి వస్తున్నావు, చదువు ఎప్పుడు చదువుకుంటున్నావు? ఈ స్కిట్ అయిపోయాక ఇంకొకసారి స్కిట్ అయిపోయింది. అయిపోయాక మరి చదువుకుంటా, స్కూల్కి వెళ్తున్నావా? మీ టీచర్ ఫోన్ చేశారు తెలుసా నాకు. అవునా? ఇరియా సరిగ్గా చదవట్లేదు, మొత్తం యాక్టింగే చేస్తుంది, క్లాసులకు కూడా రావట్లేదు అని చెప్పారు నాకు. చదువుకుంటున్నా కానీ వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. టీచర్సే అబద్ధం చెప్తున్నారా? ఓకే, ఇరియా చాలా జెన్యూన్. సరే, ఏ క్లాస్ చదువుతున్నావు? యూకేజీ. నువ్వు యూకేజీయా? నేను 10th క్లాస్ అనుకున్నాను ఇప్పటి వరకు. కాదు. సరే, నువ్వు ఇంత ఫేమస్ అయినావు కదా, మీ దాంట్లో చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, నువ్వు స్కూల్కి వెళ్ళినప్పుడు మీ ఫ్రెండ్స్ ఏం చెప్తూ ఉంటారు నీతో? ఇది నువ్వు చాలా బాగా చేస్తున్నావు అని చెప్తారా? చాలా బాగా చేస్తున్నాను అంటారా? విత్ ఎక్స్ప్రెషన్స్ చెప్తారా? నీకు ఇన్ని ఎక్స్ప్రెషన్స్ ఎలా వచ్చేరియా? నాకు ఒక్కటి కూడా రావట్లేదు ఇందాక నుంచి. స్మైల్ చేయి. స్మైల్ చేయి. చేసా. సీరియస్. సీరియసా? ఓకే, నాకు సీరియస్ రావట్లా. సీరియస్. మస్తు సీరియస్. సీరియస్. ఇక్కడ చూడు. ఓకే ఓకే, అట్లా శివగామి లాగా. ఓ, శివగామి లాగా. ఓకే, సీరియస్. నెక్స్ట్ అరవాలి. అరువు. ఎలా అరవాలి? శివగామి లాగా. శివగామి. అర్చన్. నెక్స్ట్
సరే నాకు యాక్టింగ్ వచ్చేస్తుంది, డ్రామా జూనియర్స్లోకి తీసుకుంటావా నన్ను కూడా? ఇప్పుడు ఒకసారి నేను చెప్పకుండా నువ్వు చేసేసాయి. ఏం చేసేయాలి, నువ్వు నాకేం చెప్పలేదు. యాక్టింగ్ చేసేయి. సరే ఒక డైలాగ్ చెప్పు, నీతో పాటు నేను కూడా చెప్తాను. చెప్పు డైలాగ్. బెండకాయ దొండకాయ బాలయ్య మామ గుండకాయ. నువ్వు చెప్పు. ఓకే. బెండకాయ దొండకాయ బాలయ్య మామ నా గుండెకాయ. చెప్పానా? కమాన్. ఎస్. అందంగా ఉన్నానా? బాగున్నావు. అనిల్ మామతో మాట్లాడి నన్ను తీసుకోమని చెప్తావా? ఏం చెప్తావు అనిల్ మామకు చెప్పు. అక్క నీ పేరేంటి? గౌతమి. అనిల్ మామ గౌతమి అక్క గురా వీడియో ఇస్తావా? యాక్టింగ్ కూడా ఇస్తావా? డాన్స్ కూడా ఇస్తావా? గోల్డ్ మెడల్ కూడా ఇస్తావా? ఇంకా చైన్ కూడా ఇస్తావా? సినిమాలో ఆఫర్ ఇస్తావా? నువ్వు సినిమా చేస్తున్నావు కదా. నువ్వు సినిమా చేసినావు కదా, అందుకే సినిమా గురి. చాలా క్యూట్గా అడిగింది కదండి. ప్లీజ్ అనిల్ గారు యాక్సెప్ట్ చేయండి. అవును ఏరియా, సినిమాలో యాక్ట్ చేస్తున్నావు కదా, మెగా స్టార్ చిరంజీవి గారు. కలిసావా చిరంజీవి గారిని? కలవలే. అనిల్ మామ షూటింగ్లో కలవలే. నయనతారని కలవలే. ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వలేదా? ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? రేపటి నుంచి. ఏరియా సినిమాలో కూడా నువ్వు వెళ్ళిపోతావు కదా, మరి మాతో మాట్లాడతావా నెక్స్ట్ టైము? నువ్వు మీరక్కడికి వస్తే నేను మాట్లాడతాను. నేను అక్కడ మా పిన్ని మిర్యాలగూడెంలోనే ఉంటుంది. అక్కడ మిర్యాలగూడెంలో రయాన్ ఉన్నారు కదా, చిన్నమామకి ఇచ్చేసిండు. ఆయనతో చేసిన నేను. చేసావా? కాదు, మరి నువ్వు సినిమా చేసిన తర్వాత ఇంకా పెద్ద సెలబ్రిటీ అయిపోతావు, మరి మాకు ఇంటర్వ్యూలు ఇస్తావా? ఇస్తా. నిజంగా ఇస్తావా? గౌతమి అక్కను గుర్తుపెట్టుకుంటావా? గౌతమి అక్క ఏ ఛానల్ చెప్పు. బిగ్ టీవీ. సరే అనిల్ మామ గురించి చెప్పినావు, రోజక్క గురించి చెప్పావా? నేను రోజా గారి ఫ్యాన్. రోజా గారు ఎలా ఉంటారు సెట్లో మీతోని? చాలా బాగుంటారు. ఆవిడ చాలా మరి ఫైర్ బ్రాండ్ కదా, బయట ఫుల్ ఫైర్ ఉంటారు కదా, మరి లోపల అలాగే ఉంటారా? చాలా చిల్లు ఉంటారా మేడం? చిల్లు ఉంటారు. బాగా మాట్లాడతారా? నీతో ఏం చెప్తూ ఉంటారు? ఇరియా నువ్వు స్కిట్స్ బాగా చేస్తావు అని చెప్తారా? ఓకే సరే, నేను పొద్దు నుంచి వర్క్ చేస్తూ నీ ఇంటర్వ్యూకి రాగానే మొత్తం ఎనర్జీ డౌన్ అయిపోయింది. నువ్వు ఇన్ని స్కిట్లు చేస్తుంటే ఇంత ఎనర్జీగా ఉన్నావు. మార్నింగ్ లేచినప్పటి నుంచి ఏం తింటావు ఒకసారి మా అందరికీ చెప్పు. ఓకే, మార్నింగ్ ఒక బనానా తింటావు, పాలు తాగుతావు, నెక్స్ట్ తర్వాత మేకప్ వేసుకున్నప్పుడు బోండా. ఓకే, ఎన్ని బోండాలు తింటావు? 10 బోండా తింటావు. ఏంది పర్సనాలిటీకి 10 బోండా? ఓకే, 10 బోండాలు తింటావు. తర్వాత మధ్యాహ్నం ఏం తింటావు? అన్నంతో పాటు ఏం తింటావు? కూర. ఇవన్నీ నీ ఎనర్జీ సీక్రెట్స్ అనమాట. సో ఇరియా పొద్దున్న లేచినప్పటి నుంచి నైట్ వరకు ఇవన్నీ తింటుందన్నమాట. అవునక్క, ఎంత క్యూట్ ఉన్నావు తెలుసా నువ్వు. థ్యాంక్ యూ అక్క. సరే కానీ ఓకే, స్కిట్ అంతా చేసేసావు. ఇప్పుడు శివగామి గెటప్ స్కిట్ అయిపోయిందా? చేసేసావా? ఓకే సరే, నువ్వు పెద్దయ్యకి ఏమవుతావు? డాక్టర్. నీకు ఓన్లీ చెకప్ చేస్తా, ఇంకా టాబ్లెట్ సిరప్ ఇంజెక్షన్ ఇవ్వను. ఎందుకు ఇవ్వవు? ఎందుకంటే నువ్వు సూపర్ ఉన్నావు కాబట్టి ఇంజెక్షన్ ఇవ్వను. సూపర్ ఉంటే ఇంజెక్షన్ ఇవ్వరా? ఓకే సరే, నువ్వు డాక్టర్ అవుతా అంటున్నావు, మరి యాక్టింగ్లోకి ఎందుకు వచ్చావు? నేను డాక్టర్. అందాక చిన్నప్పుడు అంతా యాక్టింగ్ చేస్తావా? మరి పెద్దయ్యకి నీకు హీరోయిన్ ఛాన్స్ వస్తే చేస్తావా? హీరోయిన్ చేయను, చెప్తా. ఫ్రెండ్స్, నేను హీరోయిన్ చేయను, డాక్టర్ చేస్తా అని చెప్తా. నీ ఫేవరెట్ హీరో ఎవరు? బాలయ్య బాబు. బాలయ్య బాబు పక్కన హీరోయిన్ గెటప్ వస్తే చేస్తావా? ఇప్పుడే చేయనన్నావు. డాక్టరు హీరోయిన్ రెండు చేస్తావు. మరి బాలయ్య పక్కన నాకు కూడా హీరోయిన్ వస్తే ఇవ్వవా ఛాన్స్ ప్లీజ్? గౌతమి అక్కకి ఛాన్స్ ఇస్తావా? గౌతమి అక్కకి ఇంత క్యూట్గా అడిగితే ఎందుకు ఇవ్వకుండా ఉంటారు? ఇస్తారు ఖచ్చితంగా. సో నువ్వు హీరోయిన్గా చేయాలనుకుంటున్నావు? అయ్యో, అనిల్ మామ కూడా క్యూట్గా చెప్పాలి. అనిల్ మామ కూడా క్యూట్గా చెప్పాలా? అనిల్ మామ గౌతమి అక్కకి నువ్వు మంచి ఛాన్స్ ఇవ్వాలి. ఇస్తారు. మరి ఇప్పుడు నాకు కల్పిస్తావా? అనిల్ మామకి, రోజక్కకి, నెక్స్ట్ మరి అంకులా? సుధీర్ ఫ్యాన్స్ ఫీల్ అవ్వరా అంకుల్ అంటే? సుధీర్ మెచ్చుకుంటారు. అంకుల్ అంటే మెచ్చుకుంటాడా సుధీర్ జోకులు వేస్తూ ఉంటాడా? సుధీర్ ఏం తింటాడు? అన్నకి కండలుంటాయి. కండలుంటాయా? జిమ్కి వెళ్తాడా? కొట్టాడు ఎప్పుడైనా? కొట్టలేదా? సెట్లో ఎవరినైనా కొట్టాడా? కండలుంటాయి కదా.
ఇట్లా అని ఒక ఎక్సర్సైజ్ లాగా చేశాను. అంతేనా? ఓకే. సో సుధీర్ అంకుల్ మంచి ఎంజాయ్ ఉంటాడనమాట, మీ అందరితో బాగా మాట్లాడతాడా సుధీర్ అంకుల్? అనిల్ మమ్మీ షోకి హీరోగా వేసుకొచ్చారు. హీరో గెటప్ వేసుకొచ్చారా? సరే కానీ నేను అప్పటి నుంచి అడుగుదా అనుకుంటున్నా, ఈ శారీ ఎక్కడ తీసుకున్నావు? ఎంత బాగుంది అసలు. నేను పర్వాలేదులే. అక్క నేను ఇది ఎక్కడ తీసుకోలేదు. అదిగో అక్కడ బట్టలు కుట్టే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళే ఇచ్చారు. బట్టలు కుట్టే వాళ్ళు ఇచ్చారా? నాకు 2 చీరలు ఇప్పిస్తావేంటి? ఆ? నాకు చీర నచ్చింది, నాకు కూడా ఒకటి కుట్టిమ్మంటావా? బట్టలు కుట్టే అంకుల్స్ రండి. రండి. సరే మరి బట్టలన్నీ ఏం చేస్తారు? తర్వాత మీకు ఇచ్చేస్తారా, వాళ్ళు తీసుకుంటారా? వాళ్ళే తీసుకుంటారు. మళ్ళీ సార్ నేను తీసుకుంటాం అంటే ఓకే అంటారు. ఓకే అంటారా? నువ్వు అలా తీసుకున్నావా డ్రెస్సులు ఏమైనా? తీసుకున్నావు. ఇగో నది టిఫిన్ సెంటర్ స్కిప్ అయింది కదా, అప్పుడు ఇచ్చారు అది కూడా. సరే నా కోసం ఒక పాట పాడవా? ఇందాక అనిల్ మామ కోసం పాడావు కదా, నా కోసం పాడవా? నా కోసం ఎవ్వరు పాట పాడరు కదా. పాడనా నేను? పాడు ప్లీజ్. అగ్గి పుల్లలు అంటే పిల్ల నేను, నన్ను చిన్న చూపు చూస్తే ఊరుకోను, ఎందులోను నీకు నేను తీసిపోను, నా సంగతి తెలుసుకోవా పోను పోను. అచ్చమైన పల్లరాని పిల్ల నేను, పచ్చి పెరగారి పీచి పెరిగినాను, ఏడుకోని గిల్లి కజ్జా పెట్టుకోను, నిన్ను చూస్తే గిల్లకుందా ఉండలేదు. హాయ్ హాయ్ హాయ్. ఎంత టాలెంట్ ఉంది ఇరియానీలో, సో మచ్ టాలెంటెడ్ కదా. సో ఈ స్కిట్లన్నీ చేస్తున్నావు కదా, ఎలా గుర్తుంటుంది నీకు? ఆ డైలాగ్స్ ఎలా గుర్తుంటాయి? సార్ వాళ్ళకి నేర్పిస్తారు, అప్పుడు నేను గుర్తుంటాయి. మరి స్కూల్లో సబ్జెక్టులు కూడా అలాగే గుర్తుపెట్టుకుంటావా నువ్వు? అక్కడ మేడం వారు బోర్డులో రాస్తారు, అప్పుడు నేను గుర్తుపెట్టుకుంటా. నేను చూడకుండానే రాస్తావు. ఎలా ఏరియా ఇంత టాలెంటెడ్? నేను చదువుకొని రాస్తా కాదు, నేను షోలో చెప్పుకొని రాస్తా. వింటూ రాసుకుంటావు అనమాట. ఓకే. సో నువ్వేంటంటే పెద్దయ్యాక డాక్టర్ అవ్వాలనుకుంటున్నావు. పర్వాలేదులే, నీకన్నా ఎవరు ఎక్కువ కాదు నాకు. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఇరియా. ఇలానే మంచిగా స్కిట్లు చేస్తూ ఉండు, ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళు, మంచి మూవీస్ చేయు, మమ్మల్ని గుర్తుపెట్టుకో. అనిల్ మామకు చెప్పు మా గురించి, సరేనా? థ్యాంక్ యూ బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.